ఆధ్వర్యంలో పెట్టిన ప్రెస్ మీట్కి ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే మా గొంతుకని మీరు ప్రెస్ వాళ్ళకి ఇవ్వడానికి కానీ నేను తెలంగాణ లైబ్రరీ ఉద్యోగం చేసి అధ్యక్షుడిని. సో మాకు నోటిఫికేషన్ లేవని మేము సపరేట్గా ఒక అసోసియేషన్ పెట్టుకోవాల్సిన వ్యవస్థ ఇక్కడ మన తెలంగాణలో ఏర్పడింది. సో మాకు ఇంతకుముందు ఎప్పుడు లైబ్రరీ పోస్ట్ ఎప్పుడు లేకపోయేది. 2016-17లో కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక నోటిఫికేషన్ పడేది గురుకురాలో. తర్వాత 21-22లో ఇంకొక 500తో లైబ్రరీ పోస్టులు ఇంకొకసారి పడ్డాయి. సో తెలంగాణ ఓన్లీ ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు లైబ్రరీ పోస్టులు పడ్డాయి. ఏకైక మన అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం టైంలోని మేము తెలంగాణ వచ్చినాక చాలాసార్లు ప్రయత్నించాము. తర్వాత మేము నోటిఫికేషన్ల కోసం కాంగ్రెస్ చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ, ఎంపీల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ ఎంతమంది చుట్టూ తిరిగినా కానీ వాళ్ళు ఏమంటారంటే లైబ్రరీలు లేవు కాబట్టి లైబ్రరీల ముందు పెడదామని అంటారు. ఇంకెప్పుడు పెడతారు? గురుకుల వ్యవస్థను తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు నోటిఫికేషన్ వేసారు. వాళ్ళు ఒక 10 yearsలోనే అంతా చేసినప్పుడు వీళ్ళు 1968లో దేశపరంగా ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు కాంగ్రెస్. తర్వాత 1986లో రెండోసారి తీసుకొచ్చారు. అప్పుడు కూడా అసలు ఆ ఎడ్యుకేషన్ పాలసీలో ఏమున్నాయో అవన్నీ అమలు చేయకుండా ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ తెలంగాణని కానీ దేశాన్ని కానీ మోసం చేసింది. అట్లాగే ఇప్పుడు మళ్ళొకసారి అవకాశం ఇచ్చారు. ఈసారి అవకాశం ఇచ్చింది కేవలం నిరుద్యోగుల యొక్క చదువు అండి ఇదంతా. ఎందుకంటే నిరుద్యోగులు మాత్రమే బీఆర్ఎస్ మాకు నోటిఫికేషన్ ఇయ్యలేదన్న కోపంతో, కసితోటి ఆయనకు సపోర్ట్ చేస్తే ఆయన మమ్మల్ని నిట్టనిలువ ముంచారు. అది కాంగ్రెస్ యొక్క అది వాళ్ళ రక్త నాళంలో అది జీవించిపోయినట్టుంది. అందుకే నిరుద్యోగులకు నేను ఒకటే చెప్తున్నా, లైబ్రరీ పోస్టులు కానీ ఎడ్యుకేషన్ పాలసీ కానీ అమలు చేయాలి. తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎప్పుడో కట్టబోయే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంట, అవి ఇప్పుడు వస్తున్నాయి. అవి ఇంకా ఎప్పుడో కడతారు. ఇంకా ఒక 10 yearsకో 20 yearsకో వచ్చే వాటి కోసం ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తారు. ఎవరైనా గుర్తున్నాడు ఆ కలెక్టర్లు కానీ ఈ ప్రస్తుతం ఉన్న మన మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఏం చేస్తారు? ఇప్పటిదాకా ఉన్న విద్యా వ్యవస్థని నాశనం చేయకుండా దాన్ని ఒక గాడిన పెట్టడానికి ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావాలి. ఎప్పుడో కట్టబోయే వాటి స్కూళ్ళ కోసం, కాలేజీల కోసం అని తీసుకొస్తారు. సో మేము ఒకటే వేడుకుంటున్నాం, తెలంగాణలో ప్రతి ఒక్క ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, అన్నింటిలో లైబ్రరీస్ పెట్టాలి. ఒక గురుకుల వ్యవస్థలో అది కూడా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలో ఉన్న వాళ్ళు యొక్క చదువు వల్ల కొంతమంది ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు సంక్షేమ పథకాలు అందినట్లు లైబ్రరీ పోస్టులు కూడా, స్కూళ్ళు కూడా అందుబాటులోకి వచ్చినాయి. గురుకుల వ్యవస్థల్ని తీసేయాలని ఈ గవర్నమెంట్ చూస్తుంది. అవన్నీ చేయకుండా ఉన్న వాటిని మంచిగా చేసి అన్ని ప్రభుత్వ డిఎస్సితో పాటు లైబ్రరీ పోస్టులు ఇవ్వాలని మేము ఈ వేదిక విధంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.